ఆర్సీబీ వర్సెస్ డీసీ ఇది మామూలు మ్యాచ్ కాదు, ఇదొక థండర్ ఓపెరా. చిన్నస్వామి స్టేడియంలో ఫ్లడ్ లైట్ల కింద వేదిక సిద్ధమైపోయింది. ఇక్కడ ప్రతి బంతి ఒక అస్త్రంలాంటిది. ఒకవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఆగకుండా దూసుకొస్తున్న ఓ బుల్లెట్ ట్రైన్ లాగా. చూడండి, గత 5 మ్యాచ్లలో ఏకంగా 4 గెలిచారు. ఫామ్ అంటే ఇలా ఉండాలి మరి. అంతేకాదు, వాళ్ళ టాప్ 6 బ్యాటర్లు ఓవర్కి 11 పరుగులకు పైగా బాధిస్తున్నారు. టోర్నమెంట్లో బెస్ట్. ఇక మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ తక్కువేమీ కాదు, వాళ్లు కూడా చాలా ప్రమాదకరమైన ప్రత్యర్థే. ఆర్సీబీ ఫామ్ ఒక వేడెక్కిన ఇంజిన్ అయితే ఢిల్లీ డెత్ బౌలింగే వాళ్లకొక పెద్ద బలహీనత. ఇక పిచ్చు విషయానికొస్తే చిన్నస్వామి ఒక బ్యాటింగ్ స్వర్గధామం, బౌలర్లకు మాత్రం పీడకలే. ఈ గ్రౌండ్లో 210+ స్కోర్లు చాలా కామన్. అంటే ప్రెషర్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోండి. అందుకే ఇక్కడ 200 లోపు స్కోర్ చేస్తే కత్తి యుద్ధానికి వెన్నకత్తితో వెళ్ళినట్టే ఉంటుంది. సరే, మరి ఈ మ్యాచ్ గెలుపోటముల్ని నిర్ణయించే ఆ కీలకమైన పోరాటాలేంటో చూద్దాం. మొదటగా కింగ్ కోహ్లీ వర్సెస్ లుంగీ ఎంగిడి. ఇది మామూలు పోరు కాదు. ఢిల్లీ మీద కోహ్లీకి అద్భుతమైన రికార్డుంది. ఏకంగా 1100 పైగా పరుగులు చేశాడు. మరి అలాంటి కింగ్ను ఎంగిడీ ముందుగానే ఆపగలడా? అదే అసలు ప్రశ్న. ఇక రెండో కీలక పోర్లో ఫిల్ సాల్ట్ దూకుడిని ఢిల్లీ పవర్ప్లే బౌలింగ్ అడ్డుకోగలదా? అతనిది బ్రేకులేని బ్యాటింగ్. ఆ దూకుడు కొనసాగితే స్కోర్ 220 దాటడం ఖాయం. ఇక చివరిది కాని చాలా ముఖ్యమైన పోరు రాహుల్ వర్సెస్ హ్యాజిల్వుడ్. ఒకవైపు ఢిల్లీకి ఉక్కులాంటి రాహుల్, మరోవైపు ఆర్సీబీ నిశ్శబ్ద తుఫాన్ హ్యాజిల్వుడ్. ఎవరు గెలుస్తారు? ఇన్ని పోరాటాల మధ్య మరి ఈ థండరోపెనాలో చివరికి గెలిచేది ఎవరు? మా అంచనా ప్రకారం ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకే గెలిచే అవకాశాలు ఎక్కువ. కానీ ఒక్క విషయం, ఢిల్లీ గనక ముందు దెబ్బ కొడితే ఈ మ్యాచ్ బ్రేకుల్లేని రోలర్ కోస్టర్ అవుతుంది.